నేను ఇక్కడ గొప్ప అదేం నేను చాలా తక్కువగా ఉంటాను. లో లెవెల్ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే అధిష్టానం నిర్ణయించేదే మనకు శిరోధార్యం అని మళ్ళీ చెప్తున్నాను. అధిష్టానం పట్టించుకోకపోతే అప్పుడు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, మన గౌరవం, మన ఆత్మగౌరవం, ప్రజల అభిమానం, మనతో తిరిగిన ప్రతి ఒక్కరి అభిష్టం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని నా నిర్ణయం తీసుకోవాలి. తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉంటుంది కూడా. వెంకటగిరి కోసం నిలబడాలని వచ్చా. ఎంతమందికి ఇస్తారు ఎమ్మెల్సీలు? అదే ఇందాక అన్నాను కదా, ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టాలి కానీ ఎప్పుడో బిర్యానీ పెడతానంటే మనకెందుకు? వెంకటగిరి ప్రజలకు ఏం చేస్తారో అది తెలుసుకుంటా. చంద్రబాబు టికెట్ ఎవరు కేటాయించినా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు, దానికి మీరు ఇప్పుడు కట్టుబడి ఉన్నారు సార్. చంద్రబాబు టికెట్ ఎవరికి కేటాయించినా పనిచేస్తామని చెప్పారు. కష్టపడిన వ్యక్తికి గాన కేటాయిస్తే పనిచేస్తాం. ఇచ్చారా? కష్టపడ్డ వ్యక్తికి ఇచ్చారా? మాజీ ఎమ్మెల్యే కురుగున రామకృష్ణ కష్టపడలేదంటారా? అందుకే ఇస్తే చేస్తా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే కుమార్తెకి ఇచ్చారు కదా, వాటిపై మీ అభిప్రాయం ఏంటి? నేను ఆ బిడ్డ గురించి ఏం మాట్లాడను. ఎందుకంటే ఆ బిడ్డ మన బిడ్డ. గంగాప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ ఆ బిడ్డ వెనకాల ఉండి చేసింది. అది నేను చెప్తున్నా ఓపెన్గా. మనకు స్థానికులు కావాలి. మాజీ ఎమ్మెల్యే గారు ఆయన కష్టపడ్డారు, కష్టపడి తిరిగారు. ఖచ్చితంగా ఆయనకి ఇచ్చుంటే నేను కూడా కష్టపడి, ఎందుకంటే నేను కుర్రోడిని కాబట్టి నాకు నెక్స్ట్ అవకాశం ఉండొచ్చు, కానీ ఆయనకి ఇచ్చుంటే నేను ఆలోచించేవాడిని. మాజీ ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చిన ఒకే నా కుమార్తె సార్. అధిష్టానం చెప్పాలండి. నాయన ఇంత కష్టపడ్డాం, మాకేదో మా ఈక్వేషన్ దానికోసం కదా ఎదురు చూస్తుండేది. వాళ్ళు చెప్పిన తర్వాత నేనేం చేయాలో ఆలోచిస్తా. అధిష్టానం పిలిచి నాతో మాట్లాడితే నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే మనం తొందరపడకూడదు. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీస్ ఉన్నాయి, దానికోసం వెయిట్ చేస్తున్నా. ఆకలైనప్పుడు అన్నం పెట్టకపోతే బిర్యానీ ఎప్పుడో పెడతాడంటే నేనేం చేయాలి? దానికి బీఫామ్ ఇచ్చేదాకా కాదు, వాళ్ళు రివ్యూ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ రివ్యూలో ఖచ్చితంగా వాళ్ళు బీసీలను ఆలోచిస్తారని ఒక ఆశతో, ఎందుకంటే కష్టపడి ఉండం కదా, కష్టపడ్డప్పుడు ఆశించడం తప్పులేదు, దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వరకు ఏంటంటే టికెట్లు అలాట్ చేశారు. రాజకీయాల్లో చివరి నిమిషం వరకు ఏదైనా జరగవచ్చు. కాకపోతే మేము ఇంత కష్టపడి పనిచేసాం కాబట్టి ఎప్పుడైనా ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు ఎవరికైనా ఉంటే, ఎంత పెద్దవాళ్ళకైనా అలాంటివి ఏదన్నా ఉంటే వాళ్ళకు కూడా మనం ఒక 1 వీకో 10 డేసో ఎదురు చూడాలి. సో ఎదురు చూసినప్పుడు ఏదన్నా రివ్యూ అయితే మాత్రం ఇక్కడ జరిగింది మాత్రం ఒక రకంగా అందరికీ తెలుసు. బీసీలకి అవకాశం ఉన్న, అందులో కొత్త వ్యక్తిగా, స్థానికుడిగా, కష్టపడి పనిచేసిన వ్యక్తిగా ఆదరిస్తారని ఎదురు చూశాను. కాబట్టి ఖచ్చితంగా నా నోటీస్లో నా క్యాండిడేచర్ని వాళ్ళ నోటీసులో తీసుకొని కూడా మంచి సర్వేలు కూడా తీసుకొని చేశారు. బట్ వాళ్ళ ఈక్వేషన్స్లో ఎక్కడ ఇది మిస్ అయిందనేది కూడా ఒకసారి రివ్యూ చేసుకొని అవకాశాన్ని కల్పిస్తారని ఇప్పుడు వరకు కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే బీసీలని ఎక్కువగా జైహో బీసీ అని బీసీల కోసం ఎదురు చూస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు కదా, దానికోసం మనం కూడా వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది. తర్వాత నేనేం నిర్ణయించుకోవాలనేది కూడా నేను నిర్ణయిస్తాను. అది కూడా నేను మీడియా ముఖంగా మీ అందరికీ చెప్పే నిర్ణయిస్తాను. సో అది ఇండిపెండెంట్గా చేయాలా లేకపోతే ఎలా చేయాలనేది కూడా ఆలోచిస్తాను. సో ఏదైనా ముందుగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను వెంకటగిరికి ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ ది టీడీపీ టికెట్ నిన్న వచ్చాను. బీసీల కోసం నా వంతుగా నేను కృషి చేశాను. ఎందుకంటే అత్యధికంగా బీసీలు ఉన్న నియోజకవర్గం మన వెంకటగిరి నియోజకవర్గం. ఇంతవరకు రాజకీయం మొదలైనప్పటి నుంచి స్థానికుడిగా బీసీ అవకాశాలు ఎప్పుడు ఇరు పార్టీల నుంచి కూడా రాలేదు. సో ఒకసారి స్థానికురాలు కాకపోయినా టీడీపీ శారదా గారిని ఇక్కడ పెట్టారు. అదే నమ్మకంతో టీడీపీ మళ్ళీ బీసీకి అవకాశం ఇస్తుందని నేను చాలా కష్టపడి టీడీపీ అభివృద్ధి కోసం కానీ, టీడీపీ పార్టీ కోసం కానీ ప్రతి ఒక్కరిని కలుపుకొని చాలా కష్టపడి పనిచేయటం జరిగింది. సో ఆ ప్రయాణంలో బీసీలందరూ కూడా నాకు ఏకమై, బీసీలే కాదు ప్రతి వర్గంలోనూ నాతో ప్రతి వ్యక్తి, వాళ్ళు రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు,
వెలమ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరూ కూడాను అన్ని వర్గాల వాళ్ళు కలిసి నడిచినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఏదేమైనా కూడా ఒకసారి బీసీ టీడీపీ ఇచ్చింది కాబట్టి జోన్ 4లో ఎక్కడ బీసీ అనేది లేదు. అత్యధికంగా బీసీ వర్గం ఉన్న వెంకటగిరి నియోజకవర్గానికి బీసీ వస్తుంది, బీసీ కింద ఈక్వేషన్లో వస్తుంది అని కష్టపడి నన్ను నమ్మి, నేను పార్టీని నమ్మి కష్టపడ్డాము, ఆశించాము. సరే, వాళ్ళ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో మనకైతే తెలియదు. బట్ ఇంకా నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళు ఖచ్చితంగా పిలిచి బీసీకి ఇస్తే, ఎందుకంటే బీసీలు అనేది తెలుగుదేశానికి పట్టుకొమ్మలు, జైహో బీసీ అని చాలా ప్రోగ్రాంలు పెట్టారు. ఇప్పటికైనా వాళ్ళు రివ్యూ చేసి కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకుంటారని ఒక ఆలోచనతో ఉన్నాను. సో ఆ ఆలోచన కోసం ఇంకా నేను ఎదురు చూడాలి. ఎందుకంటే తొందరపాటి ఏ నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు. కానీ నా నిర్ణయం అనేది మాత్రం ఒక స్థాయి వరకు ఎదురు చూస్తాను. ఇదే చెప్పటం కాదు, ఎదురు చూడాల్సిన ధర్మం. మంచి నిర్ణయమే టీడీపీ తీసుకుంటుందని ఆశిస్తున్నాను.